తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టు ఉంది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీరు. ట్రంప్ ఎంత హెచ్చరించినా, కుదురుగా ఉండమని ఎంత హితవు పలికినా మా దారి మాదే అన్నట్టు నెతన్యాహు వ్యవహరిస్తున్నారు. దీంతో పశ్చిమాసియాలో శాంతి ప్రక్రియ ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్టు తయారైంది. దీంతో అమెరికా ఇరాన్ చర్చలు ఆగిపోయాయి. 2 దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని అంతా ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే చర్చలకు బ్రేక్ అనే వార్త అందరిలోనూ కలవరం కలిగించింది. ఇందుకు కారణం ఇజ్రాయెల్. ఒప్పందం కుదిరిన కొద్ది గంటలకే హెజ్బుల్లా సంస్థను టార్గెట్గా లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. 16 మంది చనిపోయారు కూడా. దీంతో చర్చలకు తాత్కాలికంగా దూరంగా ఉండాలని ఇరాన్ నిర్ణయించుకుంది. శాంతి చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్విట్జర్లాండ్స్కు వెళ్లాల్సి ఉండగా చివరి నిమిషంలో పర్యటనను వాయిదా వేసుకున్నారు. మరోవైపు చర్చలను పునఃప్రారంభించే ముందు లెబనాన్పై దాడులు ముగుస్తాయని హామీ ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. మొత్తంగా పరిస్థితి చూస్తే నెతన్యాహుకి చెలగాటం, ట్రంప్నకు ప్రాణ సంకటం అన్నట్టు తయారైంది. మరి పెద్దన్న ట్రంప్ ఇజ్రాయెల్ను దారికి తెస్తారా? శాంతి ఒప్పందంపై సంతకాలు అయిన తర్వాత కూడా నెతన్యాహు పట్టించుకోకపోవడానికి కారణమేంటి? అతి చిన్న దేశమైన ఇజ్రాయెల్ అగ్రరాజ్యం అమెరికా మాటల్ని ఎందుకు లెక్క చేయడం లేదు? ఇజ్రాయెల్ ఎందుకు మంకు పట్టు వేయడం లేదు? ట్రంప్ ఇజ్రాయెల్ డబుల్ గేమ్ ఆడుతున్నాయా? అసలు మిడిల్ ఈస్ట్లో శాంతికి ముందడుగు పడుతుందా?